అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, రోజు రోజుకి పెరుగుతున్న ఈ యొక్క టెక్నాలజీ క్రొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మానవ మేధస్సు కంటే కృత్రిమ మేధస్సు బాగా పెరిగిపోతూ ఉంది. మనకు పని తగ్గింది, కృత్రిమైనటువంటి వాటికి పని ఎక్కువైపోయింది. భౌతిక సంబంధమైనటువంటి పని కూడా తగ్గి మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతున్నటువంటి దినాల్లో మనం నడుస్తూ ఉన్నాం. దీనన్నిటికీ మూల కారణము కంప్యూటర్ టెక్నాలజీ, సంగణక తక్నికీ. ఈ యొక్క అంతర్జాలం మాయలో దాని యొక్క ఉచ్చులో పడి జీవితాలు ఛిద్రం చేసుకుంటున్నటువంటి వారిలో ప్రముఖులైనటువంటి వారు ఎవరు అంటే యువతరం. ఇక్కడ ఇదొక కొత్త తరం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక క్రొత్త తరం బయలుదేరింది. ఈ క్రొత్త తరంలో ఉన్నటువంటి వారు ఏమేం చేసేవారు అని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భావం నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. యెహోవా వారికి శత్రువాయెను. గమనించండి, యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. యెహోవానైనను ఆయన వారి ఎదుట చేసిన అద్భుత కార్యములైనను తెలియని తరం ఒకటి పుట్టింది. వినాశన కాలం విపరీతమైన బుద్ధులు అన్నట్లుగా ఈనాడు అనేక మంది ఆ వినాశన వైపే పరిగెత్తుతూ ఉన్నారు. దేవుని ఎరగని తరము, అసలు దేవుడు అక్కరలేని తరం, దేవుడు ఉనికిని ప్రశ్నించేటువంటి తరం ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తద్వారా దేవుని కోపాగ్ని గురై దేవుడే వారికి శత్రువు అయినందువలన వారు బహు ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి వారై ఉన్నారు. దేవుడు లేడు, దేవుడు ఉంటే కనపడాలి కదా, దేవుడి శక్తి లేదు, అంతా సైన్సే అనేటువంటి న్యూ సెన్స్ బయలుదేరింది. ఆయన శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను విస్మరించుచున్న వారు అనేక మంది ఉన్నారు.
దానిలో ప్రధానంగా యువత వారు కనుగొంటున్న టెక్నాలజీ. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10-17 వచనాల్లో దేవుని ఎరుగని తరమును చూస్తున్నాం. ఇలాంటి తరం ఉంటుందని, ఇలాంటి పరిస్థితులు ఉంటాయని దేవుడు ముందుగానే తెలుసుకున్నటువంటి వాడి తన భక్తుల ద్వారా అనేకమైన విధి విధానాలను, ఆజ్ఞలను, పద్ధతులను, విధులను ఏర్పాటు చేశాడు. ఇవి మీరు గైకొనండి, వీటి ప్రకారం నడవండి. ద్వితీయోపదేశకాండంలో ఆ మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని ఆజ్ఞలను, ఆ నిబంధనలను, ఆ పద్ధతులను మీరు మీ బిడ్డలకు తెలియచేయాలి అని. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇజ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలను. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్, ఆజ్ఞ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. టెక్నాలజీ నేర్పిస్తున్నాం, మంచిదే, అది వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది. కానీ అసలు వాళ్ళు జీవించడానికి ఉపయోగపడేది జీవవాక్యం, దేవుని మాటలు. పిల్లలందరికీ తల్లి ఒడే మొదటి బడి, తల్లే వారికి మొదటి గురువు. అది మర్చిపోయి ఈనాడు చిన్నపిల్లల నుంచే అనేక రకమైన విపరీతమైనటువంటి పద్ధతులను వారు కలిగి ఉంటూ ఉన్నారు. ఇక నీ వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాటలాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కరుడు నడువ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. ఏం రాయాలి? వాక్యం రాయాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని విధులేంటో రాయాలి. చాలామంది హక్కుల కొరకు వాటి పోరాటాలు చేస్తూ ఉంటారు. మా హక్కులు ఇవి, రాజ్యాంగం మాకు కల్పించినవి అని అంటారు. కల్పించినవి హక్కుల కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరు కూడా వారు చేయాల్సిన విధులను గురించి, వారి బాధ్యతల గురించి విస్మరించకూడదు. బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు, నీ విధులను నిర్వర్తించినప్పుడు నువ్వు ఎవరికీ తల ఉంచాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఎలా జరగాలో అలాగే జరిగిపోతుంది. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయే తరంలో మనం ఉంటున్నాం. అంతా టెక్నాలజీనండి, అంతా అదేనండి, అంతా ఇదేనండి, ఏమీ లేదండి. మన మనుగడే ప్రశ్నార్థకంగా అయిపోయే పరిస్థితి రాబోతుంది. అందుకే వింత రోగాలు, వింత పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేవా, నీకు ఆయాసకరమైనది నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము అని భక్తుడు ప్రార్థిస్తాడు. నీకు ఒక ఆయాసకరంగా నేను ఉంటున్నానేమో, నీకు అవమానకరంగా నేను ఉంటున్నానేమో, నీకు నచ్చేలా, నువ్వు మెచ్చేలా నా బ్రతుకుంచు ప్రభా అని ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? అందుకనే ఆయన అన్నాడు, నా ఆజ్ఞలు, నా విధులు నువ్వు చెప్పు. అది వాళ్ళకి తెలియచేయి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు వాటి గురించి మాట్లాడండి. దేవుని మాటలు తప్పించి మిగతా అన్నీ మాట్లాడతాం. దేవుని మాటలు చదవాలన్నా, దేవుని మాటలు వినాలన్నా, వాటిని పాటించాలన్నా చాలా కష్టం. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఆకాశవాకళ్ళు విప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు మాత్రం కావాలని, దీవెన ఆశీర్వాదం కురిపించు, ఆశీర్వాదం పంపించు, మీరు ఆశీర్వాదమునకు వారసుల గుడికే మీరు పిలువబడ్డారన్న వాక్యం ఉంది కదా. మమ్మల్ని వారసులుగా చేయి ఆశీర్వాదాల కొరకు. ఆశీర్వాదం కొరకు వారసుల వాళ్ళకునే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో దేవుని వైపు తిరగటానికి కూడా ఆసక్తి చూపాలి కదా. అందుకనే తను పడ్డ ప్రయాస నాశనం అయిపోతుందేమో, నష్టమైపోతుందేమోనని అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం,
నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ మానక మీకు బుద్ధి చెప్పాను. ఈ ఉపదేశం నుంచి మీరు వైదొలిగిపోతారేమోనని, ఈ దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు మీరు మర్చిపోతారేమోనని వీటి కొరకు నేను ఎంతో ప్రయాసపడి ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని రేపుతున్నాను అంటాడు పేతురు పత్రికలో. పేతురు కూడా ఇదే మాట గుర్తు చేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటి గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మిమ్మల్ని రేపటమే మంచిది అనుకుంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. వీటిని జాగ్రత్త చేస్తాను నేను. ఇంకా మీరు బాగా గుర్తు చేసుకోవాలి, ఇంకా మీరు దైవికంగా ఉండాలి, మీరు బలపడాలి. వంకర మార్గములు చెప్పేటువంటి వాళ్ళు మీదలో బయలుదేరతారు. అందుకనే వీటిని మిమ్మల్ని రేపుతున్నాను, దేవుని వాక్యానుసారంగా నడవాలి అని. ఈనాడు మనం కూడా దేవుని ఎరగని తరాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు మనం అన్నాం మన అమ్మ నాన్నని, నీకేం తెలియదులే ఊరుకో అని. ఇప్పుడు మన పిల్లలు మనల్ని అంటున్నారు, నీకేం తెలియదులే అని. ఇక్కడ మా సంగతులు, ఇక్కడున్న పరిస్థితులు తెలియకపోవచ్చు, టెక్నాలజీ మనం నేర్చుకోలేకపోవచ్చు, కానీ దేవుని మార్గమును విడిచిపెట్టేటువంటి ఆ భయంకరమైన చర్య ఊహిస్తూనే భయం వేస్తుంది. దేవుడే వారికి శత్రువై, దేవుడే వారికి విరోధై వారు బహు ఇబ్బందిని పడితే వారికి ఎటు వెళ్ళగలుగుతారు? యెహోవా వలన అతనికి నాశనము కలిగెను అని ఒక రాజు గురించి రాయబడి ఉంటుంది. దేవుడి వలన అతనికి నాశనం వస్తే ఇంకెవరు సహాయం చేస్తారు? అందుకని నీకు విరోధంగా ఆరోపించబడిన ఆయుధం వరదలేదని ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని విరోధంగా ఉండకుండా ఉండడం కొరకు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా సాధన చేయాలి. దేవుడు తప్పక కృప చూపుతాడు. దేవుడే లేడు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు లేడనుకుంటున్నారంట. దేవుడు లేడని ప్రతి ఒక్కడు కూడా బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనం ಎಲ್ಲరం కూడా, ప్రభా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం బట్టి నీకు వందనాలు. మరెక్కువ ప్రభా నిన్ను ఎరిగి నిన్ను ప్రకటిస్తూ నీ ప్రేమను తెలియచేస్తూ నీ కొరకు ప్రయాసపడేటువంటి ధన్యతా భాగ్యం నాకు ఇవ్వు ప్రభా అని మనం ప్రయాసపడుతూ ఆయన కొరకు అడుగులు ముందుకు వెలిసిన వారం విన్నాం. యెహోవాను ఎరుగని తరం, దేవుడు లేడు అనే తరం, దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యమును గుర్తించని తరం. ఏం చేశాడండి? అది అలా జరిగింది, ఎలా జరిగింది, ఇది మామూలు జరిగింది అలా అనుకుంటున్నాం మనం. జాగ్రత్త. దేవునికి ప్రతి విషయంలో మనం లెక్క చెప్పవలసిన వారం విన్నాం. ఇది మొదటి మాట. రెండవది, భక్తులను ఎరుగని తరం ఒకటి ఉంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 6వ వచనం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు జనులతో ఇట్లను, ఇదిగో ఇజ్రాయేలు సంతతియే అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను
బలిష్టముగాను ఉన్నారు. వాళ్ళు విస్తరింపకుండానట్లు మనం వారిడల యుక్తిగా జరిగించుకుందాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోవుదరేమో అని భయపడిపోయి జనాన్ని రెచ్చగొడుతున్నాడు ఐగుప్తు రాజు ఫరో. యోసేపుని ఎరగని ఐగుప్తు రాజు, యోసేపు చేసినటువంటి గొప్ప ఘనమైన కార్యాలు మరిచిపోయినటువంటి రాజు, చరిత్ర గుర్తెరగనటువంటి రాజు, భక్తులను మర్చిపోయేటువంటి వారు కూడా ఈనాడు అనేక మంది ఉన్నారు. ప్రభా, మేము కూడా అనేక మంది భక్తులు నడిచారు. విలియం టిండేల్, మార్టిన్ లూథర్, ఇంకా అనేక మంది, జాన్ విక్లిఫ్, వీరందరూ కూడా మతోద్ధరణ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి విషయంలో ఎంతగానో ప్రయాసపడినటువంటి వారు. వారు సజీవ దహనాలు అయ్యారు, ప్రాణాలు బలర్పించారు. అనేక హింసలు, అవమానాలు మార్టిన్ లూథర్ గారు పొంది ఆ యొక్క పోపుల చేతిలో గొలుసులతో బంధించబడినటువంటి విక్టంబర్గ్ చర్చిలో ఉన్నటువంటి ఆ బైబిల్ని బయటికి తీసుకొచ్చి లాటిన్, గ్రీకు భాషల్లోకి దాటిని అనువదింపజేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. విలియం కేరీ అనేక భాషల్లో ఆ యొక్క బైబిల్ని తర్జుమా చేశారు. అనేక మంది భక్తులు, మిషనరీలు తినక తమ దేశాలను విడిచిపెట్టి వారి దగ్గర అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ అనేక ఆస్తులను సమకూర్చి నిరాదరణకు గురవుతున్నటువంటి అనేక మంది దీనులను, అనాథలను దగ్గర చేర్చుకొని వారికి భోజనం పెట్టి వారికి అనేక రకాలైనటువంటి మంచి లక్షణాలను, అలవాట్లను నేర్పించి దేవుని మార్గంలోకి నడిపించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ భక్తులను మర్చిపోయే తరం మనం చూస్తున్నాం. కొత్త కొత్త పోకడ, కొత్త కొత్త విధానాలతో సెగల పొగలుగా కక్కుతూ, విషాన్ని చిమ్ముతూ అనేక మంది ప్రయాసపడిన దైవజనులను విస్మరించి ఇప్పుడు వస్తున్న కొత్త తరం ఎంతో భయంకరం. తర్వాత వారి యొక్క జీవన విధానం అత్యంత దయనీయం, దారుణమవుతుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రపంచానికి భోజనం పెట్టినటువంటి వాడు యోసేపు. ఐగుప్తు యొక్క అభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడితే ఆ ప్రజలందరూ యోసేపును మర్చిపోయారు. అతను చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయారు. రాజు సైతం కూడా క్రొత్తవాడైపోయాడు. దేవుని ఎరుగని తరము, రెండవది భక్తులను ఎరుగని తరము. ఇది చాలా భయంకరమైనటువంటి అంశం. అందుకే ఇజ్రాయేలు ప్రజల్లోని నాశనం చేయటం కొరకు, వారిని అణిచివేయటం కోసం వారు భయంకరమైనటువంటి పన్నాగాలు పడినట్లుగా చూస్తున్నాం. వారు ఎంత హింసించినా వారంత అభివృద్ధి పొంది 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం దేవుణ్ణి, ఆయన భక్తులను మర్చిపోయేవారుగా మనం ఉన్నామా? ఆయన భక్తులు గుర్తు చేసుకుంటూ వారికి మనం చేదోడు వాదోడుగా ఉంటున్నామా? మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారం ఏంటూ ఉన్నాం. ఇంకెక్కడ మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మాటని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమున యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరం ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలు అయిన జెబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలమును కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకా ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు ధూపము వేయిచుండిరి. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, యోవాషు చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు అతను దాచిపెట్టాడు యెహోయాదా అనేటువంటి యాజకుడు. మంచి భక్తుడు, ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పి యోవాషు అనేటువంటి వాడు చిన్నప్పుడే అతని రాజుగా సిద్ధపరిచి అతనికి బుద్ధి నేర్పి, జ్ఞానము నేర్పి, అనేక రకాలైనటువంటి మెళకులను తెలియజేసి అతను రాజుగా అతను కొనసాగటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు.
యోవాషు యొక్క అత్త అయినటువంటి అతల్యాన్ని అందరి ఎదుట చంపించాడు. ఆమె శకాన్ని ముగిసిపెట్టుగా చేశాడు. భయంకరమైన చేస్తున్న విగ్రహారాధనను అణిచివేశాడు యోవాషు. ఇంతగా యెహోయాదా అనే యాజకుడు అతనికి తోడుంటే, యెహోయాదా చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏడ్చి అతన్ని రాజుల సమాధుల్లో పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం. అతని కొరకు విలపించినట్లుగా చూస్తాం. యెహోయాదా మంచి భక్తిపరుడుగా అతను కాలం చేశాడు. అయితే అతని కుమారుడైనటువంటి జకర్యాని అతి ఘోరంగా తాను చంపినట్లుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాలు 24:15. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇజ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజు నమస్కరించగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడిని యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ యొక్క అపరాధ నిమిత్తం యూదా వారి మీదకి యెరూషలేము కాబడికి దేవుని కోపము వచ్చెను. దేవుని కోపము ప్రజల మీదకి రావడానికి గల కారణము, యోవాషు దేవుని మార్గములో నుంచి బయటకు వచ్చేసాడు. భక్తుడైన యెహోయాదా నడిపించిన మార్గంలో నుంచి బయటకు వచ్చాడు. ఇదిగో మీరు చేస్తుంది అక్రమం, తప్పు అని యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా అతను ప్రవచించినప్పుడు అతనుని కుట్ర చేసి, మనం చూస్తాం 21వ వచనంలో, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములో రాళ్ళురుగా అతను చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తీసుకొని వచ్చునుగాక అని చెప్పారు. 25వ వచనం, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసిరి. అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి, కానీ రాజుల సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. రాజుల సమాధిలో రాజు పాతిపెట్టబడలేదు, కానీ రాజుల సమాధులలో యాజకుడు పాతిపెట్టబడ్డాడు. ఈనాడు భక్తులను మరిచిపోతున్నారు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థించి కన్నీరు విడిచి ఉపవాసాలు ఉండి మీ కొరకు వేడుకున్నటువంటి సేవకులు మీరు మర్చిపోతున్నారు. కొంచెం వైభవం పెరగంగానే ఆ సేవకులు మరిచి సేవకులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ప్రభువుకే 10 రూపాయల వడ్డీకి ఇచ్చేంతగా మీరు మిడిసి పడుతున్నారు. జాగ్రత్త. వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతము అన్నట్లుగా మన బ్రతుకులు ఉండకూడదు పిల్లారా. ఆ సేవకులు ఎంతో కన్నీరు విడుస్తున్నారు. ఆ సేవకులను దూషించి, ఆ సేవకుల మీద లేనిపోయిన మాటలు చెప్పి భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. సేవకులను మర్చిపోతున్నారు, భక్తులను మర్చిపోతున్నారు, మిషనరీల ప్రయాసను మర్చిపోతున్నారు, ఎంతో కూడగట్టిన ఆస్తులను అమ్ముకుంటున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు. అన్యులకు ఇవ్వబడుతుంది. ఈ అధికారాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారేమో తినక, ఇక్కడ పరిస్థితులు వారికి సరిగా గిట్టక, వాంతులు అయిపోయి, విరోచనాలు అయిపోయి, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిపోయి, జీవోత్సవాల వలె పడిపోయి, వారు చేసిన సేవ అంతా కూడా మరుగునైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క ప్రయాస వృధా అయిపోతున్నట్లుగా అయిపోతుంది. కారణం, మరిచిపోతున్నాం. మన పిల్లలకు మనం నేర్పడం లేదు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు ఎన్నో. పిల్లలు మన కళ్ళు గప్పి చేస్తున్నటువంటి తప్పులు ఎన్నో. చాట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, కానీ అది అంతా రికార్డ్ అవుతుంది. ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. మనం వారికి నేర్పాలి. దేవుని ఎరుగని తరం వచ్చేస్తుందేమో భయపడాలి. భక్తులు మర్చిపోయే తరం బయలుదేరింది, మనం నేర్పాలి. యోవాషేమో సామాన్యుల సమాధిలో పూడ్చిపెట్టబడ్డాడు, భక్తుడు మాత్రం రాజుల సమాధిలో పూడ్చిపెట్టబడ్డాడు.
చేసినటువంటి ఆ మేలును మర్చిపోతున్నటువంటి కృతజ్ఞత లేనివారుగా అనేక మంది ఉంటున్నారు. కారణం హంగు ఆర్భాటాలు, పెరిగిపోయిన పరిస్థితులు. పిల్లరా జాగ్రత్త. మూడో తరం మనం గమనించినట్లయితే ఇంకా అక్కడ మనం గమనిస్తాం, సహాయము చేసిన వారిని మరిచిపోయేటువంటి తరం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 34-35 వచనాలు మనం గనక చూసినట్లయితే, గిద్యోను మిద్యానీల మీద దండెత్తి చాలా తక్కువ మంది సైనికులతో వెళ్ళి గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అని చెప్పి తన వారందరిని కూడా రక్షించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలకు మాట విని గిద్యోను కుమారులను చంపించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రాంతం వారందరూ కూడా గిద్యోను చేసిన మేలును మరిచిపోయినట్లుగా చూస్తాం. ఎంత ఘోరమో! సహాయం చేసిన వారు ఈనాడు మర్చిపోతున్నారు. చేయూతనిచ్చిన వారు మర్చిపోతున్నారు. చదువు లేకపోయినా తన భార్య చదువుకొని గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఉండాలని భర్త ప్రయాసపడి చేస్తే, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చి ఆ ఉన్నతమైనటువంటి ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆమె పక్క వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్ని నేరాలు ఘోరాలు చూస్తున్నాం. ఉదయం లేస్తే మనం బీమా డబ్బుల కోసం ధీమాగా భర్తను చంపటం, వాయు వరుసలు మర్చిపోయి ఇష్టానుసారమైనటువంటి శృంగార కాంక్షతోటి కామకేళితో వెళ్ళిపోతున్నటువంటి వారు, చేయూతనిచ్చిన సహకారంగా ఉన్నటువంటి మనకు తోడుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల వివక్షత చూపుతున్నటువంటి వారు, నిరాదరణ కలిగినటువంటి వారు, ప్రేమతో సహకరించిన స్నేహితులు మర్చిపోతున్నటువంటి వారు, ఆత్మీయులు మర్చిపోతున్నటువంటి వారు, బంధువులు మర్చిపోతున్నటువంటి వారు, ఎంతోమంది సహాయం చేసిన వారే మర్చిపోయారు. అబీమెలెకు లాంటి ముళ్ళ కంచె వంటి వాడిని పైకి లేపుతున్నారు, రెచ్చగొడుతున్నారు. పిల్లరా, దేవుని ఎరగని తరము, భక్తులను మర్చిపోయిన తరము, సహాయం చేసిన వారిని మర్చిపోయేటువంటి తరము మనలోనే బయలుదేరుతుంది. అందుకే విపరీతమైనటువంటి నేరాలు ఘోరాలు మనం చూస్తున్నాం. కానీ విని ఎరగనేటువంటి వార్తలు మనం చదువుతున్నప్పుడు ఒళ్ళు గరుబడు చూస్తుంది. జుగుపుసాకరమైనవి మనం చూడవలసి వస్తుంది. పిల్లరా, ఆయన్ని మర్చిపోకూడదు, ఆయన భక్తులను మర్చిపోకూడదు, సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఈ క్రొత్త తరములో మా బ్రతుకులు ఉండకుండా, మా కుటుంబాలు ఉండకుండా మమ్మల్ని సరిచేయి ప్రభా. మరెక్కువ నీకు లోబడి నీకు దగ్గరగా జీవించేటువంటి వారుగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామని సాగిలపడినటువంటి యెహోషువ వలె మా బ్రతుకుల నుంచి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన వెనుకల్లి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కృపా కనికరగలిగిన తండ్రి, క్రొత్త తరాలు, కొత్త వింతలు, కొత్త రోగాలు, కొత్త ప్రభామతని పొంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితుల పట్ల మేము మా ప్రభామతని అజాగ్రత్తగా ఉంటున్నాం. క్షమించండి. ఈయన మర్చిపోతున్నారు, భక్తులు మర్చిపోతున్నారు, సహాయం చేసే వారిని మర్చిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఈ కృతజ్ఞత లేనటువంటి ప్రజల మధ్య మేము నడుస్తూ ఉన్నాం, జీవిస్తున్నాం. క్షమించండి ప్రభా. మేము కూడా మా కుటుంబాలుగా కలిసి నీకు లోబడి నీ కృపలో కొనసాగు భాగ్యం, అంటు కట్టబడి మా ప్రభా నీలో ఎదుగు ఫలించు భాగ్యం మాకు దయచేయమని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరిని మీరు బలపరిచి దర్శించి దీవించి నీ కృపలో వర్ధలింపచేయమని, కృతజ్ఞత కలిగిన వారై నీ కృపలో అడుగులు ముందుకు భాగ్యము దయచేయమని కోరుతూ, టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసిన బిడ్డల కొరకు వందనాలు. మా సహోదరి యేసు కుమార్ను మౌనికను మీరు దీవించండి, వారికి ఇచ్చిన 2 బిడ్డలను సంరక్షించండి. మరి కృతజ్ఞత కలిగిన వారై నీ కృపలో కొనసాడు సహాయం చేయి, వారిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. అంతేగాక ప్రభా, కడవరకు నీ సాక్షులుగా కొనసాగు భాగ్యము దయచేసి నిలబెట్టి నడిపించమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరిని కూడా మీరు దీవించమని కోరుతూ, యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానంతో ఉండి ప్రభువుని భక్తులను సహాయం చేసిన వారు మరొక జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకి దగ్గరగా జీవించే భాగ్యం మనందరికీ అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
కర్తకు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.